వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. తిరుపతిలో మార్చి 23న జరగవలసిన మాలల సింహగర్జన మహాసభకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా తిరుపతిలో మాల సంఘాల నాయకులను అరెస్టు చేయడం దారుణమని కర్నూలు జిల్లా మాల సంఘాల జేఏసీ నాయకులు యాట ఓబులేసు అన్నారు. కర్నూలు నగరంలోని మాధవినగర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు యాట ఓబులేసు మాట్లాడుతూ, అందరికీ జై భీమ్. నా పేరు యాట ఓబులేసు. ఈరోజు కర్నూలులో మాధవనగర్లో ఉన్నటువంటి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 23వ తారీఖు ఆదివారం, అంటే రేపు ఆదివారం తిరుపతిలో మాలల సింహగర్జన మీటింగ్ జరగాలి. మరి ఈ మీటింగ్ యొక్క ప్రభావము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి తిరుపతిలో రేపు 23 జరగాల్సినటువంటి మీటింగును పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు కుట్ర చేసి మీటింగును జరగనీయకుండా చేసినాయి. మరి అలాగే ఈ మీటింగుకు పర్మిషన్ ఇవ్వకపోవడం కాకుండా ఏదైతే తిరుపతిలో మీటింగ్ పెట్టాలని ముందరకు వచ్చారో మాల లీడర్సు, జేఏసీ అధ్యక్షులు యామల సుదర్శన్ గారిని, ప్రధాన కార్యదర్శి పూటలపత్తు ప్రభాకర్ గారిని, ప్రచార కార్యదర్శి ఏఆర్ అజయ్ కుమార్ గారిని, ఉపాధ్యక్షులు ధనశేఖర్ గారిని, సహాయ కార్యదర్శి చిరంజీవి గారిని, చీఫ్ కోఆర్డినేటర్ మల్లారపు మధు గారిని, వీరిని హౌస్ అరెస్టు చేయడం చట్టపరమైన దానికంటే స్వేచ్ఛ హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మరి వీరిని హౌస్ అరెస్టు చేసి ప్రభుత్వాలు వారి యొక్క స్వేచ్ఛను భంగం కలిగించడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి పోరాడే తత్వం, ప్రశ్నించే తత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందపరిచి ఉంది. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో మీటింగ్ జరిగితే అనేక మంది మాలలు లక్షలాదిగా కదిలి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తుందని చెప్పేసి కుట్రపూరితంగా పోలీసు వారిచే పర్మిషన్ను మీటింగు జరగనీయకుండా అడ్డుకోవడము చాలా దుర్మార్గమైన చర్య. మేము ఎవరైతే తిరుపతిలో ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారో ఆ హౌస్ అరెస్ట్ చేసిన లీడర్లను మీరు ఇమ్మీడియట్గా హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేయాలి. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు రాజ్యాధికార దిశలో ప్రయాణం చేసే తరుణంలో వీళ్ళిద్దరు ఏకమైతే వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ, మరి వీళ్ళని ఎట్లయినా సరే రాజకీయ ఓట్లు బ్యాంక్ మలుచుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కుట్ర చేసి ఐకమత్యం ఉన్న మాల మాదిగల్ని విడదీసి వీళ్ళను ఏ పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళ మధ్యలో గొడవ పెట్టాలని చెప్పేసి ఒక కుట్రపూరిత ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక పాచిక వేసి నిన్న క్యాబినెట్లో ఒక ఆమోదాన్ని తెలిపారు. ఆమోదాన్ని తెలపడం తప్పుడు. నువ్వు ఆర్టికల్ 341 తీసుకున్నావా? శాసనసభ పరంగా మీరు ఆమోదం తెలిపేటప్పుడు ఈ రాష్ట్రంలో అందరినీ ప్రజా సంఘాల లీడర్ని మీరు ఎందుకు పిలవలేదు? ప్రజా సంఘాల అభిప్రాయాలు మీరు ఎందుకు తీసుకోలేదు? అలాగే అందరి ఎమ్మెల్యేలను మీరు ఎందుకు పిలుచలేదు? ప్రతిపక్షమైనా ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల నిర్ణయాలు మీరు ఎందుకు తీసుకోకుండా మీరు ఏకపక్ష వైఖరితో మీరు మాట్లాడుకొని ఏకపక్షంగా నిర్ణయం చేసుకొని ఒక కులానికి అన్యాయం చేస్తూ ఇంకొక కులానికి అన్యాయం చేస్తూ మరి మీరు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు పరిగణలోకి తీసుకొని రాష్ట్రాల వారీగా విభజించాలని చెప్పి అనుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరగని పని ఈ రాష్ట్రంలో మీరు ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో మీరు విభజించడం మీరు మంచిదే, రాజ్యాంగబద్ధ కూడిన దాంతో మీరు చేయండి. ముందు కులగణ చేయండి. 2000 జనాభా లెక్క ప్రకారం 2011లో జనాభా లెక్కల ప్రకారం మీరు ఏ బేస్ చేసుకొని కులగణన చేస్తారు? ఈ యొక్క వర్గీకరణ చేయగలుగుతారు? ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, రెల్లి ఎంతమంది ఉన్నారు, ఈ ఉపకులాల వారు ఎంతమంది ఉన్నారు అనేది కులగణ చేసి రిజర్వేషన్ 23% పెంచి ఆ తర్వాత మీరు వర్గీకరణను మీరు చేస్తే మేము దాన్ని ఒప్పుకుంటాం. అంతేగాని మీరు చేసిన వర్గీకరణ అటు ఉద్యోగస్తులకు నష్టము, మాదిగలకు నష్టము, మాలలకు నష్టము, రెల్లికి నష్టము. ఎట్టున్నారంటే మీరు పొమ్మన లేక పొగబెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పేసి మీరు ఏదో తూతు మంత్రంగా ఈ వర్గీకరణ అంశాన్ని మీరు క్యాబినెట్లో తీర్మానం చేశారు. మీరు పకడ్బందీగా చేయాలనుకుంటే కులగణ చేయండి, రిజర్వేషన్ శాతాన్ని పెంచండి, ఆ తర్వాత మీరు ఈ యొక్క తీర్మానం చేసింటే బాగుండేదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
చలో తిరుపతి ప్రోగ్రాము మరి రద్దయినది కనుక మాల సోదరులందరూ గమనించగలరు. ఈ ప్రోగ్రాము కేవలం చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకుండా దీన్ని అడ్డుకున్నారు. కాబట్టి మరి అవసరం చేసిన మా మాల లీడర్లందరినీ విడుదల చేయాలి. మరి మీరందరూ గమనించగలరు, ఈ రాష్ట్రంలో ఒక పెను ఉపాదన స్టార్ట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాల సామాజిక వర్గం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. వీళ్ళను ఆర్థికంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదని ఒక కుట్రపూరిత ఆలోచనతో ఎక్కడైనా ఉద్యమాలు చేస్తుంటే హౌస్ అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయం. రేపొద్దున మీరు గాన ఈ వైఖరి మాలల మీద స్టాప్ చేయకపోతే రేపొద్దున రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి మాలల బుద్ధి చెప్తారు. ఎందుకంటే వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి. మేము దాన్ని అంగీకరిస్తాం. అంతేగాని ముసుగుల్లో గుద్దులాట పెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పేసి ఐకమత్యంగా అన్నదమ్ముల మధ్యలో ఈ యొక్క చిచ్చును పెట్టి మీరు ఓట్ల రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం ఇది చేయడం పద్ధతి కాదు. ముందు మీరు కులగణన చేయండి, 23% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ తెలియజేస్తున్నాం.